వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి టార్గెట్గా, అంటే అప్పట్లో కూటమి లేకపోయినప్పటికీ జనసేన అవనండి, తెలుగుదేశం పార్టీ అవనండి, టార్గెట్గా పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం ఎవరిని ఉపేక్షించేది లేదు. చాలా తప్పులు జరిగిపోయినాయి తెలుగుదేశం పార్టీ హయాంలోని. పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పనికిరాడు, సో వాళ్ళకి అసలు రాజకీయం అంటేనే ఏంటో తెలియదు, రాజకీయం అంతా మా చుట్టూ ఉంది, ఈ రకంగా ప్రచారం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత విజయసాయి రెడ్డి గారు కొన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన భూమిక పోషించారు వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు విపరీతంగా వైఎస్ఆర్సీపీలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదున్నా సరే పెద్దిరెడ్డే పెద్ద ఎత్తున చూసేవారు అని. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి చూసాం మనం. మిథున్ రెడ్డి అంశం ఏం రకంగా జరిగిందో, ఏ రకంగా అరెస్టులు అయినాయో. కానీ పెద్దిరెడ్డి ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అని మొన్న మధ్య చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే అటవీ భూములతో నొక్కేశారు, అరవై భూములని ఆక్రమించేసుకున్నారు. ఇది ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అవ్వడంతో ఏముందిలే ఇందులోనే ఏదో ప్రచారం చేస్తున్నది కూటమి, ఇలాగే చెప్తుంటారు వీళ్ళు, చాలామంది పేర్లు వచ్చినాయి, కొడాల నాయుడిని అరెస్ట్ చేసేస్తారో లేకపోతే ద్వారంపూడిని అరెస్ట్ చేసేస్తారో, సీజ్ ద రైజులు, ఇప్పుడు ఏమని పెద్దిరెడ్డి అన్నారు, అంత సీన్ ఏం లేదులే, ఇందులో ఏం లేవు, కావాలని చెప్పి వీళ్ళు భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం బద్దలవుతుంది అని. ఎందుకంటే పవన్ ఫోర్స్ పెంచేశాడు ఆయన, చిత్తూరు జిల్లాలో ఫోకస్ పెట్టాడు ఆయన. ఫోకస్ పెట్టడమే కాదు, ఏరియల్ సర్వేలు చేస్తున్నాడు. పెద్దిరెడ్డి మాట పవన్ నోట ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపడింది. ఈయన సామాన్యంగా ఎవడి పేరు ఎత్తడు, లేట్ అయినా ఈయనగానే ఎత్తేస్తున్నారా అనే విధం వాళ్ళ భాషలో చెప్పాలంటే. ఇక పవన్ కళ్యాణ్ రాయలసీమలో మళ్ళీ మంటలు చెలరేగుతున్నాయి పవన్ అడుగుతో. ఈసారి రాజకీయ మంటలు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క పేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ పేరు వినగానే వైసీపీ వర్గాల్లో టెన్షన్ మొదలైందని. టాక్ ఒకటే, తదుపరి అరెస్ట్ పెద్దిరెడ్డిదేనా, పెద్దిరెడ్డిదే తదుపరి అరెస్టా, ఇది ప్రధానంగా వినిపిస్తున్న టాకు. ఇక వైసీపీకి వరుస కేసులు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు, తరువాత ఎవరు అనే ఉత్కంఠకు సమాధానం ఇప్పుడు రాయలసీమ నుంచి వస్తుంది అని జరుగుతున్న ప్రచారం. పెద్దిరెడ్డి పేరు పెద్ద ఎత్తున తిరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడేయడం అంటే ఏమీ లేదు, ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఏరియల్ సర్వేలు చేస్తున్నాడు, ఆయనే వీడియో తీస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏమో సుమారు 70 నుంచి 80 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంక ఊరుకోవడం, ఇంకా క్షమించడు. ఎందుకంటే చిరకాల ప్రత్యర్థులు, చిన్నప్పుడు ఊహ మీన్స్ కాలేజ్ డేస్ నుంచి ఒక యువరక్తం ఉన్న టైంలో పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, పచ్చగడ్డేస్తే బగ్గుం అనేది వాళ్ళు పగలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పుడు పవన్ ద్వారా అది సెట్ అవుతుంది అని. ఇక వైసీపీ వరుస కేసులు ముందుగా నేను చెప్పినట్లుగా. ఇక పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటన, అటవీ ప్రాంతం వెళ్ళి ఎర్రచందనం నిల్వలు ఆక్రమణలో పరిశీలించారు. అటవీ భూములు ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ అంటూ, అందుకని ఈరోజు ఏరియల్ సర్వే పెట్టాడు ఆయన. ఇవి పెద్దిరెడ్డి కుటుంబం ఆదిల్లో ఉన్నవి అంటూ మంత్రివర్గంలో ప్రస్తావించారు. ఒక్క లైన్తో రాజకీయ వాతావరణం మారిపోయింది. సాక్షాత్తు క్యాబినెట్లోనే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా అటాక్ చేసాడే. పెద్దిరెడ్డి మూలాలు ఇందులో ఉన్నాయి, పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించుకున్నాడు, ఏం చేద్దాం, ఇదిగో నేను బయలుదేరుతున్నాను, హెలికాప్టర్ ఎక్కుతున్నాను, ఏరియల్ సర్వే చేస్తాను, వీడియో తీస్తాను, పట్టుకొస్తాను, తీసుకెళ్ళి ఆయన లోపల పెడతాను, ఇది పవన్ కళ్యాణ్ అన్న మాటలుగా జరుగుతున్న ప్రచారం. ఇక కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆర్థిక మూలాల డొంక కదిలిస్తుంది. చంద్రబాబు ప్లాన్ క్లియర్, 2029 నాటికి పెద్దిరెడ్డిని నిర్వీర్యం చెయ్యాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి చాలా అండదండలు ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తి. అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా. ఇక బాబు సూచనలతో పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక అటవీ శాఖను తీసుకున్న నిర్ణయం యాదృచ్ఛికం కాదు, స్పెషల్ మిషన్ భాగం. చంద్రబాబు పెద్దిరెడ్డి వైరం ఈనాటిది కాదు, కొత్తది కాదు, దశాబ్దాలుగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచే ఉన్న రాజకీయ సవాల్ ఇది. వైఎస్ జగన్ ఆ శత్రుత్వాన్ని ఆయుధంగా మార్చారు. జగన్ ప్రోత్సాహంతో రాయలసీమలో చంద్రబాబుకు ఆటంకాలు సృష్టించిన పెద్దిరెడ్డి ఇప్పుడు అదే సీన్ ఎదుర్కొంటున్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలోనే పెద్దిరెడ్డికి దిక్కులేని పరిస్థితి తీసుకొస్తుంది కూటమి అని చెప్పి ప్రచారం. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు, కానీ ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. 2019లో పవన్ 2 చోట్ల ఓటమికి ప్రధాన కారకుల్లో పెద్దిరెడ్డి ఒకరు అంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం. 2024 రాయలసీమ నుంచి గెలవకుండా పెద్దిరెడ్డి పన్నాగాలు. పెద్దిరెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ పగుంటుంది.
ఎక్కువ టార్గెట్ అవుతారు. కానీ పవన్ సడన్గా ఇందులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే 2019లో ఆయన ఓడిపోవడానికి కూడా పెద్దిరెడ్డి మూలాలు ఉన్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా ఆయన దగ్గరికి వచ్చినాయి. ఎందుకంటే ఆర్థిక పరంగా అవనివ్వండి, వేరే పరంగా అవనివ్వండి, ఎట్టి బస్సులో పవన్ కళ్యాణ్ గెలనేయకుండా చేయాలని చెప్పి ఆయన అటు భీమవరంలో అవనివ్వండి, లేకపోతే గాజువాకలో అవనివ్వండి, రెండిటి దగ్గర కోట్ల రూపాయలు మోహరించారు. అది పెద్దిరెడ్డే చేశారు కావాలని చెప్పి ఇప్పుడు వస్తున్న వాయిస్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 2019 అంశం ఇప్పుడు వస్తుంది. నిజమా ఇది? పెద్దిరెడ్డి రాయలసీమ వదిలేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళారా, లేకపోతే ఈస్ట్కి వెళ్ళారా, లేకపోతే వెస్ట్కి వెళ్ళారా? ఇలాంటివన్నీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. ఈ టాపిక్ వస్తున్నది అంటే ఖచ్చితంగా అప్పుడు ఏదో జరిగే ఉంటుంది. ఈయనకి ఆర్థిక పరంగా నేను ముందుగానే చెప్పినట్లుగా ఒక హైప్లో ఉన్నాడు ఆయన పెద్దిరెడ్డి గారు. ఆర్థిక పరంగా అసలు చూసుకోనవసరం లేదు. మరి అలాంటి పెద్దిరెడ్డి దేనికన్నా సిద్ధంగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో 2019లో కూడా ఆ రకంగానే పూర్తి స్థాయిలో ఆయనే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఈ రకంగా ఓటమికి కారణమయ్యారని. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంజాబ్ ఇప్పాడు. ఇక పెద్దిరెడ్డి ఇప్పుడు రాజకీయంగా సైలెంట్. జగన్ పక్కన కనిపించడం లేదు. రాజకీయ వర్గాలకే సిగ్నల్. ఇక కూటమి ప్రభుత్వం మౌనంగా కానీ ప్లాన్డ్గా ముందుకు సాగుతుంది అని జరుగుతున్న చర్చ. ఇక మొదట కేసులు, తరువాత అరెస్ట్, చివరకు సీన్ కట్ అనే లీకులు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు జరిగిన అరెస్టులన్నీ మనం చూస్తే వంశీ అవనియండి, సురేష్ అవనియండి, మిథున్ రెడ్డి అవనియండి, వీళ్ళందరిది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా కూల్గా వెళ్తున్నారు. జోగి రమేష్తో సహానే ఏం చేస్తున్నారు? ఫస్ట్ కేసులు కాస్త టైం ఇస్తున్నారు. ఇమీడియట్గా అరెస్ట్ చేసేయడం ఇదే అది అని కాదు. కొద్దిగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏమీ లేదులే అనడం, వదిలేయడం, సరే ఇంకో కేసు చూద్దాం అనడం, ఏమీ లేదులే అనుకోవడం. వాళ్ళు ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతారో అప్పుడు టక్కమని వేసేస్తున్నారు. ఇప్పుడు వేట కూడా అలాగే జరుగుతుంటుంది. ఎందుకంటే ఏమీ లేనట్టుగానే చిరుత సంచారం చేస్తుంటుందట. సైలెంట్గా అలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటా 1-2 సార్లు జింకలు చూసి అటు ఇటు పరిగెట్టి చేసేసరికల్లా తను ఓకే ఇంక నేను ఓడిపోయానన్నట్టుగా, నేను పట్టుకోలేనన్నట్లుగా అలాగే నటిస్తుంటుందట. కానీ ఇది నటిస్తున్నదన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. జింకల సంగతి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే అది రిలాక్స్ అయిపోయింది వెళ్ళి టక్కమని చెప్పి మెడబెట్టేస్తుంది. మనం చాలా చూస్తుంటాం. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటే ఈ వేట ఎలాగ ఆడతానని చెప్తారు. సో అదే మాదిరి మొదలు పెట్టారని పవన్ కళ్యాణ్ ఆ వేట మొదలు పెట్టాడు అని. ఆ రకంగానే సైలెంట్గా ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా వేసేస్తున్నారని. ఇక పవన్ కళ్యాణ్ కౌంటర్ నడుస్తుంది. అటవీ శాఖ కింద ఎర్రచంద్రం ఆపరేషన్లతో కీలక మలుపు రావచ్చనే ప్రచారం. ఇంకా పెద్దిరెడ్డి పేరు మరోసారి న్యూస్ హెడ్లైన్గా మారిపోతుంది. ఇక రాయలసీమలో లెక్కలు తేల్చే యుద్ధం మొదలైందంటూ ప్రచారం. ఇక పవన్ టార్గెట్ చేసిన పేరు పెద్దిరెడ్డి ఒక్కటే, అటవీ పర్యటన కాదు, ఇది లెక్క తేల్చే మిషన్. ఇక రాయలసీమలో కొత్త రాజకీయ స్క్రిప్ట్ రాయిపోతున్న పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ రాయలసీమ టార్గెట్ ఫస్ట్ వికెట్ పెద్దిరెడ్డి. ఆపరేషన్ రెడ్ శాండల్ నుంచే పవన్ కౌంటర్ మొదలైంది. ఆ పవన్ కళ్యాణ్ గత 16-17 నెలల నుంచి కూడా కొన్ని అంశాల మీదే చూస్తున్నాడు. ఆయన శాఖల మీద పూర్తిగా మేధోమదనం చేశాడు, పట్టు సాధించాడు. ఇక పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతున్నాడు. ఇది జరిగిన ప్రశాంత్. ఈ టార్గెట్ ఏంటి? ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్కి మంచి పేరుంది. సో ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఎత్తున అభిమాన గణం ఉంది. ఫాలోవర్స్ ఉన్నారు, నేతలు ఉన్నారు. కృష్ణా ఆ ప్రాంతంలో కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మెగా కుటుంబం అంటే చాలా అభిమానం ఉన్నది. రాయలసీమలో కూడా చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి. కానీ రాయలసీమలో సరైన లీడర్స్ జనసేనకి తక్కువ, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే కంపేరిటివ్ నేను దీని నుంచి చెప్తున్నాను. అటు ఈస్ట్ వెస్ట్ అవనియండి లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి. సో ఈయన ఫోకస్ అంతా ఏంటంటే 29కి రాయలసీమలో ఈయన సీట్లు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా తీసుకోవాలి కూడా, తీసుకుంటారు కూడా. 21 గెలిచినప్పుడు నెక్స్ట్ ఇంకా ఎక్కువై ఉంటుంది. నియోజకవర్గాల్లో పునర్విభజన అవుతున్నది కాబట్టి సీట్లు కూడా పెరుగుంటుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నది 100%. అందుకని ఈయన ఏం చేస్తున్నారు? రాయలసీమ ప్రాంతంలో కొమ్ములు తిరిగిన మొనగాళ్ళలాగా చెప్పుకునే పెద్దిరెడ్డినే ఒక్కసారి కానీ అటాక్ చేయగలిగితే ఒక్కసారిగా అందరూ షేక్ అవుతారు. అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, ఇటు పవన్ కళ్యాణ్కి ఇంత పవరా, చంద్రబాబే ఇన్ని సంవత్సరాలు పెట్టి పెద్దిరెడ్డిని టచ్ చేయలేకపోయాడు. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డిని ఈ రకంగా చేశారు, లేకపోతే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి మీద కేసులు పెట్టారు, పెద్దిరెడ్డిని ఇబ్బందులు పెట్టారు, లేకపోతే పెద్దిరెడ్డి పని అయిపోయేలా చేశాడు. ఇలాంటి ప్రచారాన్ని ఏంటంటే జనసేనకి ఫుల్ బూస్ట్ ఇచ్చే మాటలు ఇవి. మాటలే కాదు, చేతల పరంగా కూడా చేస్తే ఆయనకి పెరుగుతుంది.
గ్రాఫ్ ఒక్కసారిగా రాయలసీమలో పవన్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడైనా, చంద్రబాబు నాయుడు గారు అక్కడ, ఉద్దండులందరూ అక్కడే ఉన్నారు. సో రాయలసీమలో పాగా వెయ్యాలి అంటే పెద్దిరెడ్డి లాంటి తిమింగలాల్ని పట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు. అందులో భాగంగానే ఎవ్వరూ ఊహించిన విధంగా అటవీ భూములు పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్నాయని చెప్పి ఈయన ఏరియల్ సర్వే చేసి వీడియోలు తీసి దాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ భూములు ఇన్ని ఎకరాలని చెప్పి పక్కా డేటా చెప్తున్నారు. అంటే ఎలాంటి వ్యూహం పవన్ కళ్యాణ్ దగ్గర లేకపోతే ఇలాంటివి చేస్తారు? గతంలో ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా? ఏరియల్ సర్వే దేనికి చేస్తారు? ఏవో తుఫాన్లు వచ్చినప్పుడు, పంటలు మునిగిపోయినప్పుడు దీనికోసం చేస్తుంటారు ఏరియల్ సర్వేలు, దానికోసం వీడియోలు తీస్తుంటారు. కానీ అటవీ భూములు స్వాధీనం చేసుకున్నారు అనే అంశం మీద ఏరియల్ సర్వే చేసి ఉప ముఖ్యమంత్రి వీడియో తీసి పక్కా ఆధారాలతో బిగిస్తున్నాడు. అంటే పెద్దిరెడ్డి టార్గెట్ పెద్దిరెడ్డి. ఇక పెద్దిరెడ్డి చాప్టర్ క్లోజ్ అంటూ జరుగుతున్న ప్రచారం. అదే జరిగితే వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు షేక్ అవ్వక తప్పదు అంటున్నారు విశ్లేషకులు.